అండ్ ఇవాళ వీడియోలో మీరు ఇంట్లో సింపుల్ గా ట్రై చేసుకునేలాగా మా గోదావరి స్టైల్లో చేసుకునే చేపల పులుసు తీసుకొచ్చేసాను. చేప వచ్చేసి మా సైడ్ కట్ల లేదా బొచ్చు అని పిలుస్తారు. ఇంతకీ ఈ చేప వెయిట్ 5 కేజీలు పైకే ఉందండో. మీరు చెప్తే నమ్మరు కానీ ఆ చేప చేసేది ఎవరో కదండి మా నాన్నగారే. అదేంట్రా అబ్బాయి నీ వీడియోల కోసం మీ ఇంట్లో వాళ్ళందరినీ వాడేస్తున్నావేంట్రా అని అనుకోకండి. మా ఇంట్లో ఎప్పుడు ఇది కామనేనండి. మా నాన్న ఎక్కడికైనా చెరువుగడికి వెళ్ళి చేపలు తీసుకురావడం, ఆ తెచ్చిన చేపలు మళ్ళీ మా నాన్న చేసి మా అమ్మకి ఇవ్వడం. మా అమ్మ మాత్రం చేపలు కూడా కమ్మగా వండి పెడతదండి. ఇదేనండి ప్రాసెస్. అయినా మీరు చాలా గొప్పలండి బాబా. లేకపోతే ఏంటండి, ఛానల్ స్టార్ట్ చేసి 10 రోజులు అవ్వట్లేదు. అప్పుడే మన ఛానల్ రీచ్ 1 మిలియన్ వ్యూస్ పైన వచ్చేసిందండి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ టు పల్లెటూరు కుర్రోడు ఫ్యామిలీ అండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఆ చేప ముక్కలకి ఉప్పు కారం దిట్టంగా పట్టేలాగా అలా చేత్తో కలుపుకోవాలి. అలా చేత్తో ఎందుకు కలుపుకుంటారంటే ఒకసారి పొయ్యి మీద గిన్నె పెట్టాక గడితో అసలు తిప్పకూడదండి. ఒరే అవన్నీ మాకు తెలిసిలేరా అంటారా? చెప్పడం మర్చిపోయాను గానీ ఆ ఆటలు అట్టుకుంటే ఎలాగో ఈ చేపల కూరలో ఆ బెండకాయ ఎలాగండి కమ్మదనానికి మీకు తెలుసో లేదో తెలియదు కానండి, చేపల కూర వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లారినప్పుడు సాగొట్టేద్దండి టేస్ట్. అలా పొయ్యి మీద అరగంట సేపు ఉడికిన తర్వాత చింతపండు పులుసు చేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర మసాలా వేసుకుని కాసేపు ఉడికిన తర్వాత ఇంకా దింపేసుకోవడమే. ఇంకా ఈ చేపల పులుసు వేడి వేడి అన్నంలో వేసి తింటే ఉందండి అబ్బబ్బబ్బా స్వర్గానికి బెత్తడి దూరమే అంటే నమ్మండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చెప్తాను.